నెల్లూరు జిల్లా కొమ్మలపూడి వద్ద ఉన్న పంట కాలువను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. కాలువలు శుభ్రం చేయకపోవడంతో నీళ్లు సరిగ్గా పారక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు కాకాని ఎదుటి వాపోయారు. కూటమి పాలనలో సాగునీటి రంగం అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు కాకాని గోవర్ధన్ రెడ్డి. సాగునీటి నిర్వహణ, ఇరిగేషన్ పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు ఆయన. భారీ అవినీతి చోటు చేసుకుంది. రైతులకి సాఫీగా సాగునీరు అందించలేనటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి కాలువలు శుభ్రం చేయకుండానే దొంగ బిల్లులు చేసుకొని సోమిరెడ్డి అండ్ పార్టీ తినేస్తూ ఈరోజు వాటికి సంబంధించి పంటలకి నీరందక ఎండిపోయేటువంటి దుస్థితి. సోమశిల రిజర్వాయర్లో సమృద్ధిగా నీళ్లున్నాయి, గండలేరు రిజర్వాయర్లో సమృద్ధిగా నీళ్లున్నాయి. అయినా సరే ఈరోజు మేము పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి ఇది సోమిరెడ్డి మార్కు దోపిడీ.